క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. అయితే హాట్ సమ్మర్లో చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 21వ తేదీన పలు చోట్ల తేలికపాటి వర్ష సూచన ఉండగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల వడగళ్లు కూడా పడతాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఇచ్చారు. మార్చి 22వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 23వ తేదీన పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మార్చి 24వ తేదీ నుంచి మళ్లీ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్ష సూచన ఉండడంతో తెలంగాణలో భిన్న వాతావరణం కనిపించే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు కురిస్తే కాస్త ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇక దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న క్రింది స్థాయి గాలులు, ద్రోణి కారణంగా వచ్చే 3 రోజుల పాటు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలలో శుక్ర శనివారాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వివరించారు. అలాగే మిగిలిన జిల్లాలలో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వడగండ్ల వానలు పడతాయని తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.